ట్యానింగ్‌తో బాధపడుతున్నారా? నుదుట పైన నలుపుతోటి, ముఖం పైన నలుపుతోటి ట్యానింగ్ అనేది బాగా విపరీతంగా డెవలప్ అయ్యి, ఛాతీ పైన, భుజం పైన ఉన్న చర్మానికి, ఫేస్ పైన ఉన్న చర్మానికి రంగు డిఫరెంట్‌గా ఉంది అనంటే, ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? ఏ విధమైన ప్రొడక్ట్స్ వాడాలి? ఏ విధమైన లేజర్స్ చేయించుకోవాలి? లేజర్ సేఫేనా కాదా? ఎలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది అయితే అదే పనిగా కొన్ని క్రీమ్స్ వాడేస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే క్రీమ్స్ అలాంటివి కూడా ఇతరత్రవి కూడా కొన్ని ప్రోడక్ట్స్ కూడా వాడేస్తూ ఉంటారు. అయినా కానీ రిజల్ట్స్ రానప్పుడు ఏ విధంగా ట్రీట్మెంట్స్ చేసుకోవాలి? ఎప్పుడు మనకి ఈ విధంగా మనకి ప్రోడక్ట్సే కాకుండా మనం లేజర్స్ పీల్స్ చేసుకోవాలి అని వాళ్ళకి చాలామందికి అనేక ప్రశ్నలు, అపోహలు, సందేహాలు ఉంటాయండి. వీటన్నిటికీ క్లియర్ చేయడానికనే నేను ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్, సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి నలుపు అనేది నుదుట పైన వచ్చేసి, ఫేస్ పైన వచ్చేసి, మెడ పైన వచ్చేసి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. సార్, నేను ఆన్లైన్లో ఇలాంటి సీరమ్స్ తీసుకున్నాను, బయట ప్రోడక్ట్స్లో నేను ఇలాంటివి వాడాను, నేను యూఎస్ నుంచి తెప్పించుకొని వాడాను, కొరియన్ రెజిమెన్స్ వాడుతున్నాను, అయినా కానీ నాకు ఇంప్రూవ్మెంట్ రావట్లేదు అని చాలామంది నా దగ్గరికి వస్తూ ఉంటారు. నా స్కిన్లో డల్నెస్ వచ్చేసింది, డ్రైనెస్ వచ్చేసింది, ఎటువంటివైనా ట్రీట్మెంట్స్ చేసుకోవాలా అని అడుగుతూ ఉంటారు చాలామంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనంటే, ట్యానింగ్ అనేది ఎందుకు వస్తుంది అని మనం గమనించాలి. ట్యానింగ్ అనేది అల్ట్రావైలెట్ రేడియేషన్ తోటి మన చర్మం పైన పడటం తోటి వస్తుందండి. సార్, నేను అసలు ఎండలోకే వెళ్ళను, నేను నా పని నేను చేసుకుంటూ ఉంటాను, నేను సాఫ్ట్వేర్ పని చేస్తాను, నేను పొద్దున్నే లేస్తాను, నేను సాఫ్ట్వేర్కి కంపెనీకి నేను వెళ్ళిపోతాను, సాయంత్రం దాకా నేను ఆ 4 గోడల మధ్యలోనే ఉంటాను, తర్వాత బయటికి వస్తాను, అసలు నాకు ఎండనే తగలేదు సార్, నాకు అలాంటప్పుడు నాకు నలుపు ఎందుకు వస్తుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అలానే హౌస్ వైఫ్స్, హోమ్ మేకర్స్ కూడా అలానే ఆలోచిస్తూ ఉంటారు. సార్, నేను బయట ఎండలోనే ఉండను, నేను నా పని నేను చేసుకుంటాను, వంటగది చూసుకుంటాను, తర్వాత నేను నా పనులు నేను చేసుకుంటాను, అసలు నేను ఎండలో మార్కెట్కి కూడా వెళ్ళను సార్, నేను హ్యాపీగా నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను, అయినా కానీ నాకు ట్యానింగ్ ఎందుకు వచ్చింది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీరు ఎండలో కూర్చొని అరగంట సేపు సన్ బేతింగ్ చేస్తేనే మీకు నలుపు వస్తుందని కాదండి. ఖచ్చితంగా మీకు సన్లైట్ తగలటం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే సూర్యుడు వెలుతురు అనేది మనకి తగులుతూ ఉంటుంది. కిటికీలోంచి వచ్చేది ఎండ, అలానే మనకి సూర్యుడు వెలుతురు, అలానే మనకి బాల్కనీలో, కారిడార్లో కూర్చున్నా కానీ దానితో వచ్చే సూర్యుడు వెలుతురు కూడా మనకి ట్యానింగ్కి కారణంగా ఉంటుంది. అలా అని చెప్పి 4 గోడల మధ్యలో ఉండమని నేను చెప్పనండి. ఎందుకనంటే 4 గోడల మధ్యలో ఉండటం అనేది మనకి సాధ్యం కాదు. మన పనులు మనం చేసుకోవాలి. అలాంటప్పుడు ఎలా ట్రీట్మెంట్స్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రొటెక్షన్ చేసుకోవాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ట్యానింగ్ నుంచి బాగా ప్రొటెక్షన్ చేసుకోవాలనంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సన్ స్క్రీన్. నా కామెంట్స్లో కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ ఎప్పుడు చూసినా సన్ స్క్రీన్ అనే చెప్తూ ఉంటారని. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అంటారు. సో ప్రివెన్షన్ అనేది ఎలా చేస్తాం? సన్ స్క్రీన్ తోటే చేస్తాం. సో సన్ స్క్రీన్ పెట్టడం అనేది చాలా ముఖ్యం. మీకు ఏదైనా ప్రాబ్లం ఎక్కువ కాకుండా ఉండటానికనే కదా డాక్టర్స్ ఒక మాట చెప్పేది. సో ప్రివెన్షన్లో మనకి సన్ స్క్రీన్ అనేది ఇంపార్టెంట్. నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ అనేది నేను ఎక్కువగా ఇష్టపడతానండి. అలానే యాక్నిఫామ్ ఎరప్షన్స్ రాకుండా ఉండే సన్ స్క్రీన్స్ని నేను ఇష్టపడుతూ ఉంటాను. ఎప్పుడైనా కానీ నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ అనేది మన చర్మం పైన పెట్టినప్పుడు చర్మంలో మనకి ఏమవుతుందంటే స్కిన్ అనేది నెమ్మదిగా పిగ్మెంటేషన్ ఎక్కువ కాకుండా ఉండటానికి అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ అనేటివి రెగ్యులర్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనము సూర్యుడు వెలుతురు నుంచి మనకి నలుపు వస్తుంది అనేదానికి మనం అర్థం చేసుకున్నాం. సూర్యుడు వెలుతురు నుంచి మనకి నలుపు ఎందుకు పెరుగుతుంది అనేది కూడా అర్థం చేసుకోవాలి. కొంతమంది ఇమీడియట్ ట్యానర్స్ అని అంటారు. ఇమీడియట్ ట్యానర్స్ అని అంటే ట్యానింగ్ ఇట్లా 5 నిమిషాలు ఇలా వెళ్ళేసి అలా రావటంతో వాళ్ళకి ట్యానింగ్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఇలా ట్యానింగ్ విపరీతంగా పెరగటంతో ఏమవుతుందనంటే వాళ్ళకి నలుపు కొన్ని వారాల వరకు ఉండిపోతాయి అన్నమాట. సో వాళ్ళకి 5 నిమిషాల సన్ ఎక్స్పోజర్ తోటే ఇలాంటి ఇబ్బందులు అవుతూ ఉంటాయి. కొంతమందికి ఒక వారం రోజుల దాకా ఎండలో తిరిగితే బాగా విపరీతంగా నలుపు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చాలా విపరీతంగా నలుపు రావటానికి కారణం సన్లైట్ అని మనం అర్థం చేసుకున్నాక సన్ స్క్రీన్ అనేది మనం అప్లై చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్స్లో మనకి కెమికల్ సన్ స్క్రీన్స్ ఉంటాయండి, ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఉంటాయండి, మినరల్ సన్ స్క్రీన్స్ ఉంటాయి, 30 SPF అని ఉంటుంది, 50 SPF అని ఉంటుంది. ఈ సన్ స్క్రీన్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే నా ఛానల్లో వచ్చి పాత
వీడియోస్లో చూసి పాపులర్ వీడియోస్లో మీరు క్లిక్ చేస్తే దాంట్లో మీకు తెలుస్తుంది ఏ విధమైన పిగ్మెంటేషన్స్కి ఏ విధమైన సన్ స్క్రీన్స్ వాడాలి, ఎలాంటి ఆయిలీ స్కిన్కా డ్రై స్కిన్కి ఎలాంటిది వాడాలి అనే దాని గురించి అని నేను మీకు పూర్తిగా వివరించానండి. అయితే సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకుంటూ ఉండాలండి. టాబ్లెట్స్లో మనకి గ్లూటథయాన్, వైటమిన్ సి, రెస్వెరాట్రాల్, ఆస్టజాంథిన్ ఇలాంటి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మనం వాడుకుంటూ ఉండవచ్చు. అలానే లేజర్ ట్రీట్మెంట్స్ అనేటివి కూడా మనం చేయవచ్చు అనమాట. లేజర్ ట్రీట్మెంట్స్లో మా దగ్గర బ్లూ లేజర్ అని కొత్తగా లాంచ్ చేసామండి. మీకు ఎల్బీ నగర్ సన్ సిటీలో కూడా ఇలాంటి బ్లూ లేజర్స్ అనేటివి మేము లాంచ్ చేసామండి. మంచి అఫోర్డబుల్ ప్రైజెస్లో కూడా మీకు అది అవైలబుల్గా ఉంటాయి. మీకు బ్లూ లేజర్స్ చేయడంతో ఏమవుతుందనంటే చర్మంలో నలుపు అనేది నెమ్మదిగా కరుగుతూ ఉంటాయి. అసలు బ్లూ లేజర్స్ ఎలా పనిచేస్తాయి, ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి అని నేను ఇవాళ వివరిస్తానండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి, చర్మంలో పైన పొర కింద పొర అని. పైన పొరని ఎపిడర్మిస్ అని అంటాం, కింద పొరలో డర్మిస్ అని అంటాం. ఇవాళ నేను మాట్లాడుతుంది ఎపిడర్మిస్లో ఉన్న పిగ్మెంటేషన్, ట్యానింగ్ అని అంటాం కదండి. ట్యానింగ్ అనేది పైన 2 లేయర్స్లో మనకి ఉంటుందన్నమాట ఎపిడర్మిస్లో. ఈ పైన 2 లేయర్స్లో మనకి ట్యానింగ్ అనేది ఉన్నప్పుడు మనం పీల్స్ ద్వారా కానీ లేజర్స్ ద్వారా కానీ మనం చేయవచ్చు అనమాట. అయితే లేజర్ కిరణాలు ఎలా చేస్తాయి ట్రీట్మెంట్ అనే దాని గురించి అని వివరిస్తాను మీకు. లేజర్ కిరణాలు అనేటివి మన చర్మం లోపలికి నెమ్మదిగా వెళ్తూ చర్మ కణాలని డిస్టర్బ్ చేయకుండా చర్మ కణాల లోపల ఉన్న మెలనిన్ని నెమ్మదిగా కరిగిస్తూ ఉంటుందండి. సో చర్మ కణాలని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళేదాన్ని లేజర్ కిరణాలు చాలా సేఫ్గా ఉంటాయి. అదే మనం పీల్స్ పెడతాం కదండి, పీల్స్ పెట్టడంతో ఏమవుతాయంటే ఆ చర్మ కణాల మధ్యలో వెళ్ళి అలా దూరి ఆ చర్మం లోపల ఉన్న ఆ చర్మ కణాల లోపల ఉన్న నలుపుని కొద్దిగా తగ్గించడానికని ప్రయత్నం చేస్తుంది అన్నమాట. అదే లేజర్ కిరణాలు అయితే మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మన చర్మం లోపలికి వెళ్ళి అక్కడ మనకి ఆ చర్మ కణాల లోపల ఉన్న నలుపుని నెమ్మదిగా కరగదీస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడెప్పుడు చేస్తాం లేజర్ అని అడుగుతూ ఉంటారు నా పేషెంట్స్ చాలా మంది. లేజర్స్ అనేటివి మనము నెలకు ఒకసారి చేస్తామండి. సార్ ఎంతసేపు అవుతుంది లేజర్ థెరపీ, నాకు ఒక అరగంట అవుతుందా, గంట అవుతుందా, అదేమన్నా సర్జరీ లాగా ఉంటుందా అని ఆలోచిస్తారండి. లేజర్ థెరపీ అనేది ఒక 5-10 నిమిషాలు మాత్రమే చేస్తారనమాట. లేజర్ థెరపీస్ అవి చేసినాక మన చర్మంలో నలుపు అనేది మనకి మంచిగా తగ్గడానికని కొన్ని నెలల పాటు మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. లేజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక మధ్యలో మానేస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. లేజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక మీకు మధ్యలో బ్రేక్ వచ్చినా మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చండి. వర్సనింగ్ అనేది ఎప్పుడు జరగదండి. లేజర్ కిరణాలతోటి మనం చేస్తున్నాం కదా సార్, మళ్ళీ మనకి ఏమైనా పెయిన్ వస్తుందా అని అడుగుతారు. లేజర్ కిరణాలతోటి మీకు అటువంటి ఇబ్బందులు అనేటివి ఏమీ ఉండవండి. చర్మంలో మీకు నలుపు అనేది కూడా నెమ్మదిగా కరగదీస్తూ ఉంటుందండి. చర్మంలో మనకి ఆ నలుపు మనకి నెమ్మదిగా కరగదీయాలనంటే కూడా ఆస్టజాంథిన్, రెస్వెరాట్రాల్, ఆస్టజాంథిన్స్ ఇలాంటివన్నీ మనకి లేజర్తో పాటు పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఆస్టజాంథిన్, అలానే గ్లూటథయాన్, వైటమిన్ సి, రెస్వెరాట్రాల్ అనే టాబ్లెట్స్ మనం యూస్ చేసుకుంటూ దానితో పాటు సన్ స్క్రీన్స్, నైట్ టైం సీరమ్స్ కూడా పెట్టుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుందండి. ఇలానే గ్లైకాలిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్, అలానే ఫెరులిక్ యాసిడ్ ఉన్న సీరమ్స్, పైపరిడిన్, టెట్రాహైడ్రోకర్క్యుమిన్, రెటినాల్ ఉన్న సీరమ్స్ కూడా మనం కాంబినేషన్లో చేస్తామండి. 3N-బ్యూటాల్ రిసార్ట్సినాల్ అని కూడా ఉంటాయండి. ఇవి చాలా మంచి కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి మంచి రిజల్ట్స్ అనేటివి మనకి తీసుకురావటానికని ఆస్కారం ఉంటుందండి. అలానే రెటినాల్తో పాటు యాంటీ ఏజింగ్ రెస్పాన్సెస్ కూడా వస్తాయన్నమాట. సో స్కిన్లో క్వాలిటీ పెంచడానికి కూడా మనం స్కిన్ బూస్టర్స్ చేస్తూ ఉంటే చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుందండి. సో ఇదండి విషయం. చర్మంలో మనకి నలుపు అనేది తగ్గాలి అని అంటే, మనకి చర్మంలో మంచి రిజల్ట్స్ అనేవి తీసుకురావాలని అంటే ఖచ్చితంగా మనం ఈ విధంగా రిజల్ట్స్ అనేటివి తెచ్చుకోవచ్చండి. సో లేజర్ గురించి అని చెప్పాను కదండి. మీకు ఇతరత్ర సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ అలానే టెక్స్ట్ రిప్లై కానీ నేను చేయగలుగుతానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోలో మళ్ళీ మీకు పీల్స్ గురించని, నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ గురించని, అలానే మీకు స్కిన్ బూస్టర్స్ గురించని కొత్త ట్రీట్మెంట్స్ అండి. స్కిన్ బూస్టర్స్ విత్ బ్లూ లేజర్స్ కాంబినేషన్స్ తోటి ఇలాంటి కాంబినేషన్ థెరపీస్ అనేటివి మనం చేయటం అనేది ఎలా చేస్తామనే దాని గురించి నేను మీకు వివరిస్తానండి. అలానే మీకు ఈ వీడియోని లైక్ చేసి వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎవరికైనా పిగ్మెంటేషన్తో బాధపడుతున్నారని అంటే తప్పకుండా మంచి లేజర్ థెరపీస్ ఉంటాయని వాళ్ళకి భుజం తట్టి ధైర్యం చెప్పండి. నా వీడియోస్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడమని చెప్పండి. అందరికీ, మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, మీ పిల్లలకైనా, మీ చుట్టుపక్కల వాళ్ళ పిల్లలకైనా, ఎవరికైనా కానీ ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ని వాళ్ళకి ఇవ్వండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్, సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.